ప్రజా ప్రయోజనాల కోసం ప్రజా ప్రభుత్వం 6 కాదు 160 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు మించి అమలు. రోజుకో వినూత్న ఆలోచనతో అడుగులు. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ. తొలి అడుగులోనే సత్ఫలితాలు. ఏడాదిలోనే 55,143 మందికి నియామక పత్రాలు. ఎప్పటికప్పుడు సీఎం సమీక్షలు, సమావేశాలు. ధాన్యం ఉత్పత్తిలో రికార్డు. దేశంలోనే నంబర్ 1. జీఎస్టీ వృద్ధిలోనూ తెలంగాణ టాప్. దేశాన్ని ఆకర్షించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలతో పాటు గతేడాది డిసెంబర్ నుంచి ప్రభుత్వం చేపట్టిన 160 వివిధ అభివృద్ధి సంక్షేమ వినూత్న పథకాలన్నీ వేటికవే ప్రత్యేకతను చాటుకున్నాయి. 1. మహాలక్ష్మి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. సగటున రోజుకు 30 లక్షల మంది మహిళా ప్రయాణికులకు లబ్ధి. 1,500 కోట్ల రూపాయలు ఆదా. 2. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మహిళల వంటింటి కష్టాల నుంచి విముక్తి. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు లబ్ధి. 3. గృహజ్యోతి. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడే గృహాలకు ఉచిత కరెంట్. 1/2 కోటి కుటుంబాలకు లబ్ధి. 4. ఇందిరమ్మ ఇండ్లు. గూడులేని నిరుపేదల సొంతింటి కల. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇండ్లు మంజూరు. 5. లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరు కోసం ఇందిరమ్మ ఇల్లు మొబైల్ యాప్ ప్రారంభం. 6. చేయూత. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం. 5 లక్షల రూపాయల పరిమితి 10 లక్షల రూపాయలకు పెంపు. 91 లక్షల కుటుంబాలకు లబ్ధి. ఏడాదికి 484 కోట్ల రూపాయల అదనపు భారం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 670 కోట్ల రూపాయల చెల్లింపు. 7. ఉద్యోగ సంక్షేమం. 1వ తేదీన జీతాలు. 8. ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఈహెచ్ఎస్ స్కీమ్లో మార్పులు. 9. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీ, యూనివర్సిటీల ఉద్యోగులకు 5% ఐఆర్. 10. పెండింగ్లో ఉన్న 5 డిఏల్లో 1 డిఏ మంజూరు. 11. ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్. 12. ఆర్టీసీలో 557 కారుణ్య పోస్టులు భర్తీ. 13. ఆర్టీసీలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల ప్రమాద బీమా. 14. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో అందుబాటులోకి వచ్చిన 251 ఎలక్ట్రిక్ బస్సులు. 15. 2 ఏళ్లలో అందుబాటులోకి రానున్న 2,800 ఎలక్ట్రిక్ బస్సులు. 16. పెద్దపల్లి, ఏటూరు నాగరంలో కొత్త ఆర్టీసీ డిపోల మంజూరు. 17. జీవో 317 46లపై కేబినెట్ సబ్ కమిటీలు. బదిలీలకు ఆమోదం. 18. సింగరేణి ఉద్యోగులకు 1 కోటి రూపాయల బీమా. 19. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి సమయంలో బోనస్ చెల్లింపు. 20. సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల చొప్పున బోనస్. 21. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వసతులపై త్రిసభ్య కమిటీ. 22. వైద్య రంగం. కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఒక్కో కాలేజీలో 50 చొప్పున మొత్తం 400 ఎంబీబీఎస్ సీట్లు. 23. 17 నర్సింగ్ కాలేజీలు. ఒక్కో కాలేజీలో 60 సీట్లు. మొత్తం 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లు. 24. 28 పారామెడికల్ కాలేజీల ఏర్పాటు. 1,680 మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు. 25. గోషామహల్లో 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా హాస్పిటల్. కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన. 2,000 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ సేవల విస్తరణ. 26. ఆరోగ్య శాఖలో 7,000కు పైగా పోస్టుల భర్తీ. మరో 6,300 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 3,000కు పైగా కొత్త పోస్టులకు నోటిఫికేషన్లు. 27. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 121 కోట్ల రూపాయలతో విద్యార్థులకు కొత్త హాస్టల్ బిల్డింగులు. గాంధీ మెడికల్ కాలేజీలో 80 కోట్ల రూపాయలతో హాస్టళ్ల నిర్మాణం. 28. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ ప్రతి నెల మొదటి వారంలోనే చెల్లించేలా గ్రీన్ ఛానల్ చెల్లింపులు. 29. గాంధీ, నిమ్స్, ఉస్మానియా,
వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్, ఖమ్మం, మహబూబ్ నగర్ టీచింగ్ హాస్పిటళ్లలో వాస్క్యులర్ సెంటర్లు, 33 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులు, కొత్తగా 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు. ఇప్పుడున్న డయాలసిస్ సెంటర్లలో అదనంగా 79 మిషన్లు, 30 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య చికిత్సలు, గాంధీలో ఐవీఎఫ్ సేవలు ప్రారంభం. త్వరలో ప్లేట్ల బుర్జు, ఎంజీఎంలోనూ ఐవీఎఫ్ సేవలు.